బీటీవీ ఇది మీ టీవీ. రెడ్డి రాకూడదు అనుకున్నా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుండదు అనుకున్నా. ఎందుకని జగన్మోహన్ రెడ్డి రాకూడదు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పాలన సరిగ్గా నచ్చలేదన్న. ఏ విధంగా? ఏది చేయలేదు, ఇచ్చిన మాట అన్ని తప్పినాడు అనిపిస్తుంది. వాళ్ళ నాన్న నడవడికలో నడసలేదు అనిపిస్తుంది. అంటే రాజారెడ్డి పాలన నడుస్తుందంటవా? రాజారెడ్డి పాలన నడుస్తుంది, రౌడీజం పాలన నడుస్తుంది, కిరాతకుని పాలన నడుస్తుంది, కీచకుడి పాలన నడుస్తుంది. ఇవన్నీ ఇంకా చెప్పుకుంటా పోతే లక్షలు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి 1,00,000 కోట్లు ఎట్లున్నాయో అట్లాగా 1,00,000 బిరుదులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది అంటే సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు. సంక్షేమ పథకాలు దేనికన్నా? అమ్మఒడి పథకం ఇచ్చుకునేవు నువ్వు, ఏదానికి అవి? ఓన్లీ చిన్నపిల్లలు మా లాంటి వాళ్ళకి జాబులు లేవు. మేమేంటే మా పరిస్థితి 2 లక్షల జాబులు ఏమి ఇచ్చామంటున్నారు. ఏదానికి జాబులు ఇచ్చినాడు? ఏది వాలంటీర్ జాబులు, ఇవి మందు షాపులలో జాబులు, మందుల్లో డిగ్రీ చదువుకునే మేము పోయి మందులు అమ్ముకోవాలన్నా? అంటే మంత్రి అన్నారు కదా 5,000 చాలా మీకు ఎక్కువ, ఇంకెందుకు? అదే 5,000 మడత పెట్టుకుని ఇంకా నాకు వస్తాయి ఎందుకు ఊరికే. ఇందానా చెప్పినాడు ఒక డైలాగ్, మొన్న చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఆ మడత పెట్టేసినాం ఆల్రెడీ. ఇంకా ఏమంటే కొంచెం 52 రోజులు వెయిట్ చేస్తున్నాం. ఆ మడత పెట్టి ఇంటికి పోయి కూర్చొని ఇంట్లో ఫ్యాన్ వేసుకుని ఫ్యాన్ కింద ఆయన అక్కడే చూసుకోవాలి. కొన్ని డైలాగులు చెప్పినాడు అనమాట. నిన్న జరిగిన సభలో కూడా కొన్ని డైలాగులు చెప్పినాడు. గ్లాస్ సింక్ లోనే ఉండాలా, ఫ్యాన్ ఇంట్లో తిరుగుతూ ఉండాలా, సైకిల్ బయట ఉండాలని చెప్పి. అదే గ్లాస్ లో చాయ్ తాగుతాడు. గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీకు తెలుసుకో అది. అదే గ్లాస్ లో నువ్వు చాయ్ లేని నువ్వు అసలు బయట పని చేయలేవు. అదే సీఎం అలా మాట్లాడడం కరెక్ట్ అంటే ఒక సీఎం అసలు అదే రౌడీ నా సీఎం కాదు, వాడు రౌడీ వరస్ట్ నా కొడుకు. అలాంటి వానికి పదవిలు ఇచ్చి మనం ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. రాష్ట్రం అంతా అల్ల కుల్లం అయిపోయింది. అంటే ఒక సెన్స్ అన్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చిన దాన్ని ఇప్పుడు నాకు ఇచ్చినాడు మరి బాగా. ఇప్పుడు ఏం చేయాలంగా? ఇంకా మళ్ళా ఛాన్స్ ఇచ్చే ఇంకా సంకనాకపోతుంది. ఏ ఒక్క నా కొడుకున్నా, ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరిగ్గా ఉన్నాడా? ఒక్కడన్నా ఒక ఎడ్యుకేషన్ కరెక్ట్ గా చేసుకున్నాడా? గుడివాడ అమ్మద్రావు తెలియదు. వాడికి ఏదైనా ఐటీ మినిస్టర్ ఇచ్చినాడు, వానికి ఏం తెలుసు ఇచ్చినాడు అర్థం కాలేదు. రోజు ఆ పర్యటన తిరుగుకుంటూ పోతుంది, ఆమె తిరుగుతుంది కానీ ఏమేమి ఉంది ఎట్లెట్లుందని చూడలే. ఆ నానిగాడు కుక్క నానిగాడు అసలు కిషినులు ఆడుకోవడం తప్పగా ఏదానికి పనికిరాడు. ఇలాంటి వాళ్ళను ఎమ్మెల్యేలు పెట్టుకుని ఏదానికి రాష్ట్రం పరిపాలించడానికి ఎట్లాంటి? మరి ఏ నమ్మకం మీద వైనాట్ 175 అంటున్నారు? ఇప్పుడు వైనాట్ 710 అని నేను కూడా అంటా. ఏ నమ్మకం మీద నేను అంటున్నా అంటే నాకు తెలిసి నా నమ్మకం. వాళ్ళకి ఏమొస్తుంది? 0 వచ్చాయి. ఇప్పుడు నాకు తెలిసి సీట్లు గెలిచడానికి కూడా అర్హత లేదు నాకు తెలిసి. అసలు ఇంటికాడికి పోయి అడగడానికే సిగ్గుపడతారు ముందు కొంతమంది ఎమ్మెల్యేలు. అలాంటి మనం వరస్ట్ సీఎం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని. షర్మిల గారు మీ కామెంట్స్ ఏంటి? షర్మిల మంచి వ్యక్తి అన్న. ఎందుకంటే షర్మిలకు తెలుసు అన్న ఇప్పుడు ఒకటే కుటుంబంలో ఉండాలి. ఒకటే కుటుంబంలో అన్న ఎలాంటి వాడు అయింది చెల్లెలకు తెలియదా? సో మా ఇంట్లోనే సపోజ్ మా ఇంట్లోనే మా చెల్లెలు గారు అంటారు, నా గురించి మా చెల్లెలు తెలియదా ఎలాంటి వాడు అయింది? అందుకనే కదా ఒక కిరాతకుడు అనేది. ఎందుకంటే తండ్రి పెద్దనాన్న వివేకానంద రెడ్డి చంపిందే జగన్మోహన్ రెడ్డి. అది అందరికీ తెలుసు. ఎందుకంటే పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఇంటికాడికి పోయి తగిలే మొగోడే లేడు ఇంతవరకు. అలాంటిది మీరు ఆల్రెడీ యాత్రలో చూసింటారు, ఒక జెండా కనబడితేనే పక్కకు పోయి ఉచ్చబోసుకుంటాడు ఒక సినిమాలోనే. అలాంటిది రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని తగిలే మొగోడు ఎవడు లేడు ఇంతవరకు. నేను కూడా అదే గడ్డ మీద పుట్టిననే కడప నాది. సో నాకు కూడా తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి. సో అలాంటి ఎక్కడ ఎంపీ పదవి ఇవ్వడానికి సంకోచిస్తాడో, ఎక్కడ అవినాష్ రెడ్డికి ఈకోకుండా ఈయన అడ్డుపడతాడో అని చెప్పి మన వివేకానంద రెడ్డిని చంపించి ఇప్పుడు ఆ పదవి ఆయనకి ఇచ్చి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.